మేము చెప్పినట్టే నడవాలని చెప్పి 10 సంవత్సరాలు రాచరిక పరిపాలన చేసిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఆదానికి సంబంధించినటువంటి ఫోటో చేసుకొని నిరసన తెలియజేసుకునే విధంగా మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా వస్తే పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు అడ్డగించారు. పెద్ద ఎత్తున అక్కడ వారి యొక్క అనుచరులను తీసుకొచ్చి నిరసన కార్యక్రమం చేపట్టింది. మరి 10 సంవత్సరాల లోపల వారు చేసినటువంటి దోపిడీ ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారితో కళాయిష్ణ ప్రాజెక్టు పెట్టి దోపిడీ చేసినటువంటి విషయంలో కూడా కానీ అనేక అంశాల విషయంలో కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి జవాబు చెప్పినారా? ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం లోపల తెలంగాణ ఆడపడుచు ప్రతిబింబించే విధంగా ఈరోజు మీరు ఒక్కసారి మా మీడియా మిత్రులందరూ మనం తీసుకుంటున్నాం. 10 సంవత్సరాలకెళ్ళి పరిపాలించినటువంటి ఆ గడిల పాలనకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా అధికార పరంగా ఏదైనా కార్యక్రమం చేసినారా? వాళ్ళు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 10 సంవత్సరాల అధికారం నుండి నేను గెజిట్ పరంగా నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడినారా? వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపించారు. ఎక్కడ కూడా రాష్ట్ర తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా ఉంటుంది, తెలంగాణ తల్లి ఈ విధంగా విగ్రహాన్ని దండేసుకొని తెలంగాణ ఉద్యమం చేస్తున్నట్టు ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళ గడిల పాలన వచ్చిందో, ఎప్పుడైతే దొరల పాలన వచ్చిందో, మరి ఎందుకంటే ఊర్లో దొరసానమ్మ ఉంటుంది, దొరసానమ్మ బయటకు వస్తే మొత్తం నగలేసుకొని బంగారం ఒడ్డాలు పెట్టుకొని వస్తుంది. ఇవి ఆ విధంగా మేము గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మేము కాబట్టి మాకు తెలుసు. డబ్బున్న సంపన్న వర్గాలు బయటికి వస్తే ఈ విధంగా కిరీటం పెట్టుకొని కానీ ఒడ్డాలను పెట్టుకొని బంగారాలను పెట్టుకొని వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశారు? తెలంగాణ కోసం సంపన్న వర్గాలు కష్టపడి యువకులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి కవులు కళాకారుల జీవితాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చుకొని సోనియమ్మ తల్లి తెలంగాణ ఇస్తే తెలంగాణ ఆడపడుచులు అందరం చూడండి, మన గ్రామీణ ప్రాంతంలో 80% మంది గ్రామీణ రైతు ఆధారితమైన కుటుంబాలు. పొద్దుగా లేస్తే మనమందరం కూడా మన తల్లి కానీ మన చెల్లె కానీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనికి పోతుంది. వ్యవసాయ పనికి వచ్చినటువంటి మన ఆడపడుచులు ఉండే ప్రతిబింబించే విధంగా మనం ఈరోజు తెలంగాణ విగ్రహాన్ని రూపుదిద్దుకొని సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని తెలంగాణ తల్లి యొక్క పండుగను అధికారపరంగా ప్రకటన చేసి